గురుగారు, వ్యూహాలు పలు విధాలు. అందులో పద్మవ్యూహం యొక్క ప్రత్యేకత ఏమిటి? అనేక శంఖము, పద్మము, కూర్మము, కుంభము ఇట్లా పేర్లు కలిగినటువంటి వ్యూహాలు ఉన్నాయి. అనేకములైన మిగిలినటువంటి వ్యూహములన్నీ కూడా ఎటువంటి వారైనా లోపలికి ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒక్క పద్మ వ్యూహానికి మాత్రం లోపలికి ప్రవేశించేటువంటి అవకాశం ఉండదు. అది పద్మము ఏ విధంగా ఉంటుందో సైనికులందరినీ ఆ విధంగా కూర్చబడి ఉంచుతుంది ఆ వ్యూహం. ఆ పద్మము యొక్క నాళము ఏదైతే ఉంటుందో నాళము వలె కొంతమంది సైనికులు ఉంటారు. ఆ నాళము వలె ఉండేటువంటి సైనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు లోపలికి ప్రవేశించేటువంటి వాడిని ప్రవేశించనివ్వరు. అంత శక్తిమంతులైన వాళ్ళు ఉంటారు. ఆ లోపలికి ప్రవేశించడమే చాలా చాలా కష్టతరం. దాని విధానం తెలిస్తే కానీ లోపలికి వెళ్ళలేదు. కేవలం భారత యుద్ధంలో ఆ పద్మవ్యూహాన్ని గురించి తెలిసినటువంటి వారు ఇద్దరే ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరయ్యా అంటే మొట్టమొదటి వాడు భరద్వాజ మహర్షి, రెండవ వారు ద్రోణాచార్యుడు. ఈ ఇద్దరిలో ద్రోణాచార్యుడు కౌరవులకు పాండవులకు కూడా గురువు అయి ఉన్నాడు. ఆ ద్రోణాచార్యుడు కూడా తనకు తెలిసినటువంటి అత్యంత క్లిష్టతరమైనటువంటి పద్మవ్యూహాన్ని ఎవరికి చెప్పాడు దాని గురించి అంటే ఒక్క అర్జునునికి మాత్రమే చెప్పాడు. కారణం ఏమంటే లోపలికి ప్రవేశించగలిగినంత అర్హత, దానికి కావలసినటువంటి మేధస్సు ఈ రెండు ఎవరికి ఉన్నాయి అంటే ఒక్క అర్జునునికి మాత్రమే ఉన్నాయి. తన కుమారుడైనటువంటి అశ్వత్థామకు కూడా బోధించలేదు. ఆ పద్మవ్యూహాన్ని కూడా ఎలా లోపలికి ప్రవేశించాలి అనేటువంటి విషయాన్ని సుభద్రకు అర్జునుడు బోధిస్తుంటే కడుపులో ఉన్నటువంటి అభిమన్యుడు విన్నాడు. లోపలికి ప్రవేశించడం వరకు విన్నాడు, కానీ బయటకు రావటం దగ్గరికి వచ్చేటప్పటికి కృష్ణ పరమాత్మ బాబా నీతో పనున్నది రావయ్యా అని తీసుకువెళ్ళాడు. బయటికి రావటాన్ని గురించి చెప్పలేదు. లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి రావటం ఎప్పుడైతే తెలిసిందో అతన్ని జయించగలిగిన వాళ్ళెవ్వరూ భూమండలం మీద ఉండే అవకాశం లేదు. అంత ప్రత్యేకమైనటువంటిది పద్మవ్యూహం. అసలు ముందు నాళంలో నుంచి లోపలికి వెళ్ళాలి కదా, ఎలా వెళ్ళగలుగుతాడు? పద్మంలో తేనె ఉంటుంది. ఏ విధంగా ప్రవేశించింది ఎవరికీ తెలియదు. కొబ్బరికాయలో నీరు వస్తుంది, ఎలా ప్రవేశించింది? అంతా దైవయోగం చేత కలిగినది. ఈ పద్మవ్యూహం లోపలికి వెళ్ళటం కూడా దైవయోగం చేతనే కలగాలి. ఆ స్తోమత ఎవరికి ఉంటుందో వాళ్ళకి బోధింపబడుతుంది. కనుకనే అంత ప్రత్యేకత కలిగినది. సుమారుగా 11 అక్షౌహిణీల సైన్యం ఉంటే కానీ పద్మవ్యూహాన్ని పన్నలేరు. ఆ వ్యూహాన్ని దానికి కావలసినటువంటి సైనిక బలం కూడా ఉండాలి. అంత కష్టతరమైనటువంటిది ఆ పద్మవ్యూహం. అందువల్ల మిగిలిన వ్యూహాలన్నిటికన్నా కూడా అది కష్టతరమైంది. దాని ప్రత్యేకత.